నేటి నుంచి పెండింగ్ దరఖాస్తులపైన స్పెషల్ డ్రైవ్ మార్చి 9 వరకు అన్నింటి పరిష్కారం. ఒక్కో మండలంలో 2 లేదా 3 బృందాల ఏర్పాటు, మండల స్థాయిలో విచారణ, అవసరమైతే క్షేత్రస్థాయికి బృందాలు, జిల్లా కలెక్టర్ల అధికారాల విభజన, ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిన CCLA. సో మార్చి 9వ తేదీ వరకు అన్ని సమస్యలని మేము పరిష్కరిస్తామని ఈ స్పెషల్ డ్రైవ్ని చేపట్టబోతున్నారట. ఇవాల్టి నుంచి పెండింగ్ దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో చాలామంది అప్లికేషన్స్ ఇచ్చున్నారు, డబ్బులు కట్టి మరీ అప్లికేషన్లు పెట్టిరు. సో వాళ్ళందరికీ స్పెషల్ డ్రైవ్లో వాళ్ళ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారట. ధరణిలోని అపరిష్కృత దరఖాస్తులకు మోక్షం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. జిల్లా కలెక్టర్ల అధికారాల విభజనతో పాటుగా మండల స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. శుక్రవారం అంటే మార్చి 1వ తేదీ నుంచి 9వ తేదీలోపు పెండింగ్ సమస్యలన్నింటినీ పరిష్కరించేలా స్పెషల్ డ్రైవ్ చేపట్టబోతుంది. ధరణి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన 5 సభ్యుల కమిటీ ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలకు కొన్ని సిఫారసులు అందజేసింది. ఈ నేపథ్యంలో గురువారం 2 వేర్వేరు ఉత్తర్వులను భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్ జారీ చేశారు. అన్ని స్థాయిల్లో విచారణలు, దస్త్రాల పరిశీలన చేపట్టాలని, వాటి వివరాలు కంప్యూటర్లలో నమోదు చేయాలని ఆదేశించారు. దరఖాస్తులను తిరస్కరిస్తే అందుకు కారణాలు కూడా భూ యజమానులకు తెలియజేయాలని స్పష్టం చేశారట. సో ఆయన ఎవరు? నవీన్ మిట్టలు మొత్తం ఈ వ్యవహారాన్ని చూస్తూ ఉన్నారు. దీనికి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తూ ఉన్నది. సో కేవలం ఈ పెండింగ్ సమస్యలని పరిష్కరించడంతో పాటుగా చాలామంది పేద ప్రజల యొక్క భూములు కబ్జాకు గురైనాయి. ఈ కేసీఆర్ అనే దుర్మార్గుడు అనుభవదారుడి కాలాన్ని ఎత్తేయడంతో, కబ్జాదారుడి కాలాన్ని ఎత్తేయడంతో తరతరాలుగా సాగు చేస్తున్న భూములు హైదరాబాదులో, విదేశాల్లో ఉన్న దొరల చేతుల్లోకి మళ్ళీ ధరణి కారణంగా వెళ్ళిపోయినాయి. అక్కడ కారణం ఏంటి అంటే ఆ అనుభవదారుడి కాలాన్ని ఎత్తేయడం. ఇది కేసీఆర్ చేసిన అతిపెద్ద మోసం, అతిపెద్ద కుట్ర. మళ్ళీ ఆ దొరలకి కట్టబెట్టాలన్న ఒక ఆలోచనతో చేసిన వ్యవహారం ఇదంతా. మరి ఇప్పుడు ఆ భూముల పరిస్థితి ఏంటి? చాలామంది ఆ భూములని స్వాధీనం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంతకో ఇంతకో ఏదో ఒకటి చేసి కొంతమంది రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు. మొత్తం ఆ భూములు వదులుకొని ఆ ప్రజలు అక్కడి నుంచి ఖాళీ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి వాళ్ళని ఎట్లా పరిష్కరిస్తారు? చాలా భూములు ఇవాళ ఆక్రమణకు గురైనాయి. మీరే అంటున్నారు, GHMCలో ముఖ్యంగా HMDA పరిధిలో 1000 ఎకరాల భూములు కొల్లగొట్టారు. మీరు కనీసం ఇమాజిన్ కూడా చేయలేరు. కొన్ని లక్షల ఎకరాల భూములు వాళ్ళ ఖాతాలోకి వెళ్ళిపోయినాయి. మరి ఈ భూముల సంగతి ఏంటి? హైదరాబాద్లో ఉన్న చెరువుల సంగతి ఏంటి? సో వీటి మీద కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే మనం ఇవన్నీ జరగాలి అని అంటే ఒక నిష్పక్షపాతంగా విచారణ జరగాల్సిన అవసరం ఉంది. కమిటీకి చైర్మన్ గానో, లేకపోతే కన్వీనర్ గానో, కమిషనర్ గానో ఒక జెన్యూన్ పర్సన్ని అధికారిగా నియమించాలి. కానీ అక్కడ ఉన్నది నవీన్ మిట్టల్. ఈ నవీన్ మిట్టల్ మీద అసలు సోమేష్ కుమార్ తర్వాత అత్యధికంగా కంటెంప్ట్ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి. మరి ఎట్లా ఆయన ద్వారా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందో చూడాలి. పెండింగ్ సమస్యల పరిష్కారాలకు గరిష్ట సమయం ఇట్లా ఉంటుందట. తహసీల్దార్ దగ్గర 7 రోజులకు మించి సమస్య ఆలోపు పరిష్కారం జరగాలి. లేకపోతే పరిష్కారం కాకపోతే రీజన్ ఏంటో చెప్పాలి. RDO దగ్గర 3 రోజులు, అదనపు కలెక్టర్ రెవెన్యూ 3 రోజులు, కలెక్టర్ 7 రోజులట. నిర్దిష్ట సమయంలో పరిష్కారం. 2020 అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చిన జిల్లా కలెక్టర్ల అధికారాలను విభజించి వాటిలో కొన్నింటిని తహసీల్దార్లు, RDOలు, అదనపు కలెక్టర్లకు ప్రభుత్వం కట్టబెట్టింది. సమస్యలకు పరిష్కారం చూపేందుకు నిర్దిష్ట సమయాన్ని సైతం నిర్దేశించింది. అంటే టైం బాండ్ పెట్టారు. మీరు అప్లికేషన్ పెట్టగానే ఆ అప్లికేషన్ ఆలోపుగా ఆ అప్లికేషన్ మీద పరిష్కారం జరుగుతుందా లేదనేది డిసైడ్ చేసేయాలి. ప్రభుత్వ భూములను సంరక్షిస్తూనే భూ సమస్యలను పరిష్కరించాలి అని ఆదేశించింది. పేదలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరిష్కార ప్రక్రియను పూర్తి చేయాలని సర్కారు సూచించింది. ఇప్పుడు కేసీఆర్ కూడా ఏం చేసిండు? పరిష్కారం చేయకుండా వాటిని తిరస్కరించిండు. వాళ్ళు కట్టిన రీఫండ్ అమౌంట్ కూడా కనీసం ఇవ్వలే. కోట్ల రూపాయలు అట్లా కూడా ప్రభుత్వ ఖజానాలో నింపుకొని వాడుకున్నారు. మరి ఇప్పుడు వీళ్ళు కూడా సమస్యకి టైం బాండ్ పెట్టిన వాళ్ళు తిరస్కరించారని దాన్ని ఆ రకంగా చూడదు. సమస్యలు ఎన్ని పరిష్కరించినారన్నది మనం ప్రధానంగా చూడాలి. అది ప్రైమరీగా పెట్టుకోవాలి. సో రిజెక్ట్ చేస్తే అది సమస్యకి పరిష్కారం దొరికినట్టు కాదు, మీరు అది మంచి చేసినట్టు కూడా కాదు. సాధ్యమైనంత వరకు పరిష్కారం అయ్యే సమస్యల్ని ఇమీడియట్గా పరిష్కరించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇట్లా తహసీల్దార్ల స్థాయిలో 4 రకాల మాడ్యూళ్లకు సంబంధించిన దరఖాస్తులను తహసీల్దార్ పరిష్కరిస్తారట. సేత్వార్, ఖాస్రా, పహానీ, ఇతర మూల పత్రాలను పరిశీలించి క్షేత్రస్థాయి విచారణలు జోడించి సమస్యలు పరిష్కరిస్తారు. TM4 అసైన్డ్ భూములతో పాటు అన్ని రకాల వారసత్వ బదిలీ ప్రక్రియలు, పాస్ పుస్తకాలు కూడా MRO పరిధిలో ఉంటాయి. TM10
ఇది మాడ్యూల్ అన్నమాట, అది ధరణిలో ఉన్న మాడ్యూల్స్. జీపీఏ, ఎస్పీఏ, ఎగ్జిక్యూటెడ్ జీపీఏ దరఖాస్తులు, TM14 భూ సమస్యలకు సంబంధించిన వినతులు, TM32 2-3 ఖాతాలు నమోదై ఉంటే వాటిని ఒక దగ్గరికి గలపడం. ఆర్డీఓ స్థాయిలో 6 రకాల సమస్యలు పరిష్కారం అవుతాయట. సో ఇంతకుముందు ఇవన్నీ అధికారాలు కేవలం కలెక్టర్ దగ్గర మాత్రమే ఉండే. TM7 పాస్ పుస్తకాలు లేకుండా వ్యవసాయేతర భూములుగా నమోదైనవి. TM16 భూసేకరణకు సంబంధించిన సమస్యలు. TM20 ప్రవాసీయులకు చెందిన భూ సమస్యలు. TM22 సంస్థల పేరుతో పాస్ పుస్తకాలు. TM26 కోర్టులు, కేసులు, సమాచారం. TM33 పాస్ పుస్తకాల్లో తప్పులు నమోదైనవి. సో ఇవన్నీ కూడా ఆర్డీఓ స్థాయిలో పరిష్కారం అవుతాయి. సో మీ వీళ్ళని సంప్రదించాల్సి ఉంటుంది. కలెక్టర్ల పరిధిలో ఆర్డీఓల విచారణ అనంతరం ఏజెన్సీ ప్రాంతాల్లో భూముల సమస్యలను జిల్లా కలెక్టర్లు పరిష్కరిస్తారు. క్షేత్రస్థాయి సిబ్బంది విచారణ నిర్వహించి ఆర్డీఓలకు నివేదిక ఇవ్వాలి. ఆర్డీఓలు తప్పనిసరిగా రెవెన్యూ మూల దస్త్రాల పరిశీలన చేపట్టాలి. తిరస్కరించే దరఖాస్తులకు సరైన కారణాన్ని కలెక్టర్లు తెలియజేయాలి. 7 రకాల మాడ్యూళ్లకు సంబంధించి కలెక్టర్లే తుది ఆమోదం తెలపాల్సి ఉంటుంది. తహసీల్దార్లు ఆర్డీఓల స్థాయిలో విచారణ చేసిన అనంతరమే వీరు చర్యలు తీసుకోవాలి. TM3 యాజమాన్య హక్కుల బదిలీ, మ్యూటేషన్. TM4 అసైన్డ్ భూములతో పాటు వారసత్వ బదిలీకి సంబంధించి పాస్ పుస్తకాలు లేనివి. TM15 నిషేధిత జాబితాలోని భూములకు సంబంధించిన దరఖాస్తులు, అంటే 22A కింద పెట్టిన భూముల వ్యవహారం అంతా కలెక్టర్ల చేతిలోకి వస్తుంది. కేసీఆర్ చేసిన మోసం ఇక్కడే ఉన్నది. ఎక్కడైతే డిస్ప్యూట్ ల్యాండ్స్ ఉంటాయో, ఎక్కడైతే వాళ్ళు కబ్జా చేయాలనుకున్న ల్యాండ్స్ ఉంటాయో అవన్నీ కూడా 22A కింద నిషేధిత జాబితాలో పెట్టినారు. TM23 సెమీ అర్బన్ భూములు. TM24 కోర్టు కేసులు, పాస్ పుస్తకాలు. TM31 ఇళ్ళు, ఇంటి స్థలాలకు వ్యవసాయేతర భూములుగా మార్పిడి. TM33 పాస్ పుస్తకాల్లో సవరణలు, పేరు, ధరణికి ముందు కొంత భూమిని చదరపు గజాల లెక్కన విక్రయించినవి, వ్యవసాయ భూమిగా వ్యవసాయేతర భూమిగా మార్పు, మిస్సింగ్ సర్వే నెంబర్లు, సబ్ డివిజన్ నెంబర్లు. అసలు యాక్చువల్ సమస్య ఈ TM33తోనే ఉన్నది. లక్షల అప్లికేషన్లు వచ్చి పెండింగ్లో ఉన్నాయి. చూడండి, ఇగో CCLA స్థాయిలో TM33 మాడ్యూల్కి సంబంధించి అన్ని రకాల పాస్ పుస్తకాల సవరణలను CCLA చేపడుతుంది. ప్రభుత్వ భూములకు సంబంధించిన ఖాతాల నుంచి పట్టా భూముల బదిలీ, భూమి స్వభావం మార్పు, మూల విలువ 50 లక్షల కన్నా అధికంగా ఉండే భూముల విస్తీర్ణాలకు సంబంధించిన సవరణలట. సో ఈ TM33 మాడ్యూల్ని కలెక్టర్లు పర్యవేక్షిస్తారట. సో ఇట్లా ఈ ధరణి విషయంలో కొంత క్లారిటీ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంత బాగానే ఉంది. కొన్ని విషయాల్లో ఇంకా క్లారిటీ రావాలి. ఈ నవీన్ మిట్టల్ లాంటి అధికారులని అక్కడి నుంచి తప్పిస్తే ఇంకా విచారణ మంచిగా జరిగే అవకాశం ఉన్నది. చూడాలి మరి. 4వ తేదీ నుంచి దరఖాస్తులు. 11,062 పోస్టులతో మెగా డిఎస్సి. పరీక్షల తేదీ త్వరలో వెల్లడి. ఆన్లైన్ విధానంలో నిర్వహణ, నోటిఫికేషన్ విడుదల పగడ్బందీగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. సో గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు 5,089 పోస్టుల భర్తీకి కేసీఆర్ హయాంలో గత సెప్టెంబర్ 6వ తేదీన ప్రకటన విడుదలైంది. దీంతో నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేసిర్రు. 13,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పినావు, 5,000 పోస్టులు ఎట్లేస్తావని. కేసీఆర్ కూడా తెలుసు ఈ పోస్టులు ఎగ్జామ్ ముందుకు పడదు, 5,000 పోస్టులను అయితే అనౌన్స్ చేద్దాం, వాళ్ళు ఎట్లాగో గొడవ చేస్తారు, ఆ లోపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది, అది ఎట్లాగో వాయిదా పడుతుందని అట్లానే అనుకున్నాడు. ఆయన అనుకున్నట్టే జరిగింది. సో గవర్నమెంట్ ఆయన అనుకున్నట్టు అది జరిగింది, కానీ ఆయన ఓడిపోతారని ఆయన అనుకోలే. సో అది ప్రజలు డిసైడ్ చేశారు. నీ మోసాలు, నీ కుట్రలు అని ప్రజలు డిసైడ్ చేసి పక్కన పెట్టడంతో ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత పాత నోటిఫికేషన్ రద్దు చేసి దానికి ఇంకొక 5-6 వేల పోస్టులు ఇంకా యాడ్ చేసి మరో కొత్త నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి, చిత్రంలో విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సీఎం కార్యాలయ కార్యదర్శి మాణిక్ రాజ్. మెగా డిఎస్సి 2024. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం మెగా డిఎస్సి 2024 నోటిఫికేషన్ జారీ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం తన నివాసంలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీని ద్వారా మొత్తం 11,062 ఖాళీలు భర్తీ చేయబోతున్నారు. మార్చి 4 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. పరీక్షల తేదీలను త్వరలో తెలియజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సో ఎప్పుడు ఎగ్జామ్స్ పెడతారన్నది త్వరలో డిసైడ్ చేస్తారట. నెక్స్ట్